జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. కఠినంగా ఉన్న ప్రపంచంలోనికి వెళ్ళి ఎక్కడైతే ప్రజలు మన పట్ల మంచిగా ప్రవర్తించరో, ఎక్కడైతే వారు నీతిగా ప్రవర్తించరో ఆ చోటనే వారికి యేసును చూపించాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా చూడగలిగే యేసు అంతా మీరే అవ్వగలరు. గలతీయులకు చివరి అధ్యాయాన్ని పౌలు ప్రజలతో మన సంబంధానికి అంకితం చేశాడు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది. ఎంతమంది అంగీకరిస్తారు మీకున్న సమస్యలు ఎక్కువగా ప్రజల సమస్యలే అని? ఆమేన్. నిన్న చెప్పాను ఏమనంటే, ఇంటికి అందరూ వచ్చే వరకు ఎంతో ఆత్మికంగా ఉండేదాన్నని. అంటే నేను గతంలో ఆరంభపు దినాల్లో నా దగ్గర చిన్న బోధనా క్యాసెట్లు ఉండేవి. నా మ్యూజిక్ని ప్లే చేసి రోజంతా ఒంటరిగా ఇంటి వద్ద వండి వచనాలను వల్లించేదాన్ని. అప్పుడు నేను ఎంతో పవిత్రంగా ఫీల్ అయ్యేదాన్ని. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే అల్లరి మొదలైతే వస్తువులు పడేయడం, గందరగోళం చేయడం. అంటే నేను జెకిలిన్ అండ్ హైడ్లా ఉండేదాన్ని. అంటే అంత పవిత్రంగా ఉన్నదాన్ని అంత అపవిత్రంగా అయ్యేదాన్ని. వినోదంగా కూడా ఉండదది. అందుకని ప్రజలు మనకు పరీక్ష లాంటివారు. మన ఆత్మికతను పరీక్షించుకోవాల్సింది ప్రజల మీదే. ఆమేన్. ఆదివారం ఉదయం చర్చిలో నేర్చుకున్నదే సోమవారం ఉదయం ఆఫీసులోని ప్రజల మీద అభ్యసించాలి. ఇక ఆదివారం నాడు మీ వైపున ఉన్న ప్రజలు మీ అంత పవిత్రంగానే ఉంటారు, లేదా కనీసం అలా ప్రవర్తిస్తున్నారు చర్చిలో ఉన్నందున. అయితే సోమవారం నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు వేరే రకమైన ప్రజల వద్ద ఉంటారు. కనుక ఆదివారం నాడు నేర్చుకున్నది సోమవారం నాడు అభ్యసించవలసి ఉంటుంది. ఆమేన్. ఆల్ రైట్. అక్కడ సమస్యలోని భాగం చర్చితో ఉంటుంది. మనం చర్చికి వెళ్ళి ప్రతి దాంతో అంగీకరిస్తామా? అయితే ఏదో ఒకలా వేరేది మనం దాన్ని అక్కడి నుంచి సమాజంలోనికి తీసుకుని రాలేకపోతాం. అయితే అక్కడే దాని అవసరం ఉంది. మనం అందరం మన చిన్న చర్చి సోషల్ క్లబ్లకి వెళ్ళి ఆత్మికంగా ఉండాల్సిన అవసరం లేదు. కఠినంగా ఉన్న ప్రపంచంలోనికి వెళ్ళి ఎక్కడైతే ప్రజలు మన పట్ల మంచిగా ప్రవర్తించరో, ఎక్కడైతే వారు నీతిగా ప్రవర్తించరో ఆ చోటనే వారికి యేసును చూపించాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా చూడగలిగే యేసు అంతా మీరే అవ్వగలరు. దాని గురించి మీరు ఆలోచించండి. మనకు నిజంగా విశ్వాసులుగా ఒక పెద్ద బాధ్యత ఉంది. దేవుడు యూజ్ చేసుకుంటున్న వేదిక మీద ఉన్న కొంతమందికి మాత్రమే ఉందని అనుకోకండి. ఎందుకంటే ఆయన మీ అందరినీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు మనందరికంటే కూడా. నా పని పవిత్రులకు తర్ఫీదునివ్వడమే, వాళ్ళు బయటికి వెళ్ళి పరిచర కార్యాలను చేయడానికి. అదేదో మీరు ఇక్కడికి రావడం, నేను పనిచేయడం గురించి కాదు, లేదా టీవీని ఆన్ చేసి నేను పనిచేయడం చూడడమో. నన్ను విన్న ప్రతిసారి ఎలా పనిచేయాలో నేర్పుతున్నాను, ఎలా బయటికి వెళ్ళి ప్రజల ముందు జీవించాలన్నది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు కానీ అలా చేస్తే దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని చూసుకుంటాడని చెప్పింది విన్నారా? మీరు ఫోకస్ చేసి మీ మొదటి లక్ష్యం ప్రేమలో నిజంగా ఎలా నడవాలన్న దాని మీద ఉంచితే దాని అర్థం ఏమిటి? నేను మనుష్యులు ప్రేమించుకోవడం గురించి చెప్పడం లేదు, దైవికమైన ప్రేమను గురించి చెప్తున్నా. మనం లోకంలోనికి వెళ్ళి దేవుడు మన పట్ల చూపించే ప్రేమను ప్రజలకు చూపించితే దేవుడే మిమ్మల్ని చూసుకుని మీకున్న అవసరతలను తీరుస్తాడు. ఒకవేళ కొన్నిసార్లు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించబడ్డా మీరు కొన్నిటి నుంచి వెళ్ళవలసి ఉంటుంది. దేవుడు ఎప్పుడు చెప్పేది వినండి. ఆయనే మార్గదర్శనం చేస్తాడు. మీ జీవితంలో ఎప్పుడూ న్యాయాన్ని తెస్తాడు. తప్పైన వాటిని రైట్గా చేస్తాడు. బైబిల్ చెప్తుంది దేవుడు మన గత అవమానానికి రెట్టింపు ఆశీర్వాదాలను ఇస్తాడు అని. ఆయన న్యాయమునకు దేవుడు. మీలో ఎంతమంది అవమానపరచబడ్డారు? ఓకే, మీకు నా కథ తెలుసు. నా తండ్రి చేత అబ్యూస్ చేయబడ్డాను. చాలా కాలం కఠిన సమయం నుంచి వెళ్ళాను. అయితే చెప్తున్నాను, నేను ఎదిగేప్పుడు అనుభవించిన దానికి రెట్టింపు మూడింతల ఆశీర్వాదాన్ని పొందాను అని. నాకు తెలీదు దాన్ని తిరిగి తీసుకోగలనా అని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత గొప్పగా నా జీవితం ఉంటుందని తెలీదు, ఒకవేళ దాని నుంచి వెళ్లకుండా ఉంటే. కనుక మీపై జాలిపడ్డం మాని మీరు అనుభవించిన దానంతటి వల్ల తర్వాత ఎలా అంటారని, వావ్, నేను పొందబోయే రెట్టింపు ఆశీర్వాదాలను గురించి ఉత్సాహంగా ఉంది. దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆమేన్.
మీలో ఎంతమంది ఒక చిన్న ప్రసంగాన్ని యూజ్ చేస్తారు ప్రజల పట్ల ఎలా మంచిగా ప్రవర్తించాలన్న దాని గురించి? ఎవరైనా? అందరూ కాదు, కొంతమందికి బోరు కొడుతుంది. మనం మాట్లాడుకోబోయేది అదే. ఆల్రైట్. గలతీ 6:5 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనో చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో, నిజమే, అది మనమే, అవునా? మనం ఆత్మ సంబంధులం. ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచు కొంచెం సాత్వికమైన మనస్సుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అతడు మాట్లాడుతున్న కొత్త నియమంలో ప్రేమ యొక్క నియమం గురించి. స్వతంత్రపు నియమం, అదే ప్రేమ నియమం. మనం ఇకపై పాత నిబంధనపు నియమాలను గురించి పట్టించుకోని అవసరం లేదు. ఇప్పుడు యేసు చెప్పాడు, మీకో నూతన ఆజ్ఞను ఇస్తున్నాను అని. చేయవలసింది ఒకటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ప్రజల్ని ఎలా ప్రేమించాలో తెలుసుకోండి. ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలిసి కొనుదురు. ఎవరైనా వాళ్ళు గొప్పవారని అనుకుంటే అసలేమీ కానప్పుడు తన్ని తనే మోసం చేసుకుంటారు. ప్రజలను ఎందుకు అవమానిస్తాం? మనం వారికంటే మెరుగైన వారమని. దీనిలో కొంత త్వరగా చెప్పలేను, ఎందుకంటే దానికి సమయం పడుతుంది. కమాన్, మనం వాక్యంలో నానబోతున్నాం. మనం రైటు, నిజమే, వాళ్ళు తప్పు. మన ఐడియా బాగుంటుంది, మనం తెలివైన వారం. మనం ఏం చేస్తున్నామో తెలుసు, వాళ్ళకి తెలీదు. ఓ నా దేవా, వాళ్ళు పనులను తప్పుగా చేస్తే మనం ఎన్నడూ కమాన్, మూగాట వద్దు. చూడండి, నేనెప్పుడూ అలా చేయను. నమ్మగలరా? మీరు విన్నారా? నేను చెబుతాను ఏం విన్నానో, ఎందుకంటే నేను ఎన్నడూ చేయలేను. వాళ్ళు అలా చేశారంటే నమ్మగలరా? ఏమిటో మీకు తెలుసా? నిజం ఏమిటంటే, ఇతరులకు తీర్పు తీరుస్తాం. రోమా 2:1 చెప్తుంది, ఇతరులకు తీర్పు తీర్చు నీవును అట్టికారంలే చేయుచున్నావు. మనం అలా ఎందుకు చేస్తాం? ఎందుకంటే మనం సాకులు చెప్తాం. అయితే ఇతరులకు మీరలా ప్రవర్తించకూడదు అనడానికి సాకులే ఉండవు. అలా నాతో మాట్లాడినందుకు సాకు చెప్పకు, అలా ప్రవర్తించడానికి సాకులు చెప్పకు. అది మనమే అయితే ఎప్పుడూ ఏదో ఒక కారణం ఉంటుంది. ఇవాళ ఆఫీస్లో బాగాలేదు. ఆఫీస్ నుంచి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ ట్రాఫిక్లో వస్తే చిరాగ్గా వస్తారు. చూడు, నాకు బాగాలేదు. తెలుసా, మంచిగా ఫీల్ కాకపోవడం అనేది ప్రజలు అవమానించడానికి సాకు కాదు. ఆఫీసులో కష్టంగా ఉంటే ప్రజలు అవమానించడానికి సాకు కాదు. అసలైతే మనం అంత కోపంగా ఫీల్ అవుతున్నప్పుడు అదొక పరీక్ష. మనం ముందుకు సాగి దేవుడు చేయమన్నాడని తెలిసింది చేయడం పట్ల విశ్వాసంగా ఉండడానికి. ఈ బోధనలో నేను ఎక్కువగా బోధించిన విషయాల్లో ఒకటి ఏమిటంటే, పౌలుకి తన కళ్ళతో గంభీరమైన ఒకలాంటి సమస్య ఉండేది. ఎవరికి అదేమిటో సరిగ్గా తెలియదు కూడా. అయితే అదెలా అంటే, బహుశా అదేదో ఒకలాంటి ఇన్ఫెక్షన్ ఏమో అతని కళ్ళ నుంచి వస్తుండేది. ఎందుకంటే చూడ్డానికి కూడా అసహ్యంగా ఉందని చెప్పాడు. వ్రాయడానికి కూడా అతనికి కష్టమైంది. అందుకని దీని చివర్లో అతను చెప్పిన వాటిల్లో అది నాకు తెలీదు, దాన్ని సరిగ్గా చెప్పగలను లేదో అని అయితే అన్నాడు, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో వ్రాస్తున్నానో చూడ్డి. అతడు చాలాసార్లు పరికరాన్నే వాడేవాడు. అయితే అతని గలతీయులకు పత్రికను స్వయంగా వ్రాసాడు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలనుకున్నాడా? అతనికి వ్రాయడం కష్టమే అయినా వాళ్ళు లీగలిస్టిక్గా ఉండడానికి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డానికి మధ్య ఉన్న తేడాను వాళ్ళు తెలుసుకోవడం అతనికి ఎంతో ముఖ్యం. కనుక వాళ్ళు శరీర కార్యాలకు మరియు కృపకు మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలని, ఎందుకంటే అది పూర్తిగా 2 విధానాలుగా జీవించడం కనుక. మీరు కానీ శరీరానుసారంగా జీవిస్తే ప్రతిదీ మీరే స్వయంగా జరిగించాలని ట్రై చేయడం మిమ్మల్ని
మార్చుకోవాలనుకోవడం, మీ పిల్లల్ని మార్చాలనుకోవడం, మీ పరిస్థితులు మార్చాలనుకోవడం, జీవితం దుఃఖకరంగా ఉంటుంది. ఎంతమందికి అది తెలుసు? ఎంతమంది మీరుగా అలసిపోయేంత వరకు ట్రై చేశారు, ఇక దాన్ని వదిలిపెట్టి దేవునికి ఇవ్వాలనుకున్నారు, ఎందుకంటే ఆయన చేయలేకుంటే ఖచ్చితంగా మీరు చేయలేరు అని. ఆమేన్. కనుక పౌలు కొత్త స్వతంత్రాన్ని కనిపెట్టాడు, ఎందుకంటే మ్యాక్సిమంగా అతను లీగలిస్టిక్గా ఉండేవాడు. అంటే అతడు పరిసయ్యులకు పరిసయ్యుడు, అతనికి నియమం తెలుసు, దాన్ని పాటించాడు, క్రైస్తవులను హింసించాడు. ఇక ఇప్పుడు దమస్కుకు వెళ్లే మార్గంలో క్రీస్తుని కలిసినప్పుడు ఈ అద్భుతమైన కృప అతని జీవితంలో కుమ్మరించబడింది. దేవుడెంత మంచివాడో చూశాడు. కేవలం కృపచేతనే రక్షణ పొందగలడని తెలుసుకున్నాడు, నియమంతో కాదని. అతనికి ఎంత అద్భుతంగా ఉందంటే అది మిగతా అందరూ దాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఎంతమందికి తెలుసు మీకేమైనా అద్భుతమైనది జరిగినప్పుడు మిమ్మల్ని ప్రేమించే వారికి అది తెలియాలనుకుంటారు, అది తెలియచేయాలని? చూడండి, నాకైతే మా పరిచర్య ద్వారా ఎంతోమంది తిరిగి జన్మించిన వారున్నా అది నాకెంతో ముఖ్యమైనది. దాన్ని ఎప్పుడూ ప్రాథమ్యంగానే ఉంచుతాము. ఇవాంజలిస్ట్గా ఉండడానికి నాకు పిలుపు రాలేదు. నాకు పిలుపు వచ్చింది క్రీస్తు శరీరమునకు వాళ్ళు ఎదిగి పరిణతి చెందడానికి సహాయం చేయడానికి. యేసు మరణించి వాళ్ళు పొందాలనుకున్నది పొందగలరు అని. ఎందుకంటే నేను చాలా కాలం లీగలిస్టిక్ క్రిస్టియన్గానే ఉండేదాన్ని. దేవుణ్ణి ప్రేమిస్తాను, చర్చికి వెళ్ళాను, దశభాగం ఇస్తాను, చర్చి పనులు చేస్తాను. అయితే ఇంటి వద్ద మాత్రం భయంకరం. ఎందుకంటే గతంలోని చెత్త అంతటి నుంచి ఎలా విడుదల కావాలో నాకు తెలియనందున. అందుకని నాకు ఎన్ని విధాలుగా సరిగా పనిచేయగలమో అన్ని విధాలుగా చేసేదాన్ని. నిజంగా ఎంతో దుఃఖంలో ఉండేదాన్ని. దుఃఖకరమైన పాపిగా ఉండడం ఒక విషయం, అయితే ఖచ్చితంగా దుఃఖకరమైన పవిత్రులుగా మాత్రం ఉండకూడదు. ఎంతమంది ఒప్పుకుంటారు తిరిగి జన్మించినప్పుడు ఏదైనా జరగాలి అని, గతంలో కంటే మీరు ఇంకొంచెం సంతోషంగా ఉండాలి అని? నాకు తెలుసు, ఇలా అనగలనని తెలుసు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతా చేసేవాళ్ళు చర్చికి వెళ్తున్నారు, చేయమని చెప్పింది చేస్తున్నారు. అయితే ఇంకా ఏదో మిస్ అవుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు చాలా చేతులు పైకి లేస్తాయని. దేవునికి అదే చెప్తాను, ఏదో సరిగ్గా లేదు, ఏదో మిస్ అవుతుంది. అదేమిటో తెలీదు. అయితే నాకు తెలుసు నేను జీవించే విధానంలో జీవించకూడదు అని. నేనేం చెప్తున్నాను? గతంలో 76లో దేవుడు నన్ను ముట్టుకున్నప్పుడు నిజంగా వాక్యానికై ఆకలి వేయసాగింది. అదేదో నా బైబిల్లో చెక్ మార్క్ని పొందడానికో రోజుకో అధ్యాయాన్ని చదవడం కాదు, కానీ నిజంగా వాక్యాన్ని చదివి యేసు నా కోసం ఏం చేశాడో దాన్ని నా జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకున్నా. ప్రజలకు సత్యాన్ని బోధించాలనే రగులుతున్న కోరిక కలిగింది. అది వారిని విడుదల చేస్తుందని తెలుసు. ఆ పని నా తుది శ్వాస వరకు చేస్తూనే ఉంటా, ఎందుకంటే యేసు వెల చెల్లించాడని తెలుసు. మనం పరమునకు వెళ్ళడానికే కాదు, కానీ ఇక్కడ ఉండగా జీవితాన్ని ఆనందించాలి అని. ఆమేన్. మనం సంతోషంగా ఉండే గ్రూప్గా ఉండాలి. ఆమేన్. మనం సంతోషంగా లేకుంటే ఎవరుండగలరో తెలియదు. కనుక పౌలు అతనికి కంటి జబ్బు ఉన్నా కూడా పనిచేశాడు అన్నాడు. ఎంతగానో అలసిపోయి ప్రయాసపడి మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. ఎంత పెద్ద అక్షరాలతో మీకు వ్రాయచున్నానో చూడండి, ఎందుకంటే అది నాకంత ముఖ్యమైంది కనుక. క్రీస్తులో పరిణతి చెందిన వారి ఇంటి వద్ద ఉండకుండా, మాట నిలబెట్టుకోకుండా, ఏం చేయడానికి పిలుపు వచ్చిందో దాని పట్ల విశ్వాసంగా ఉండకుండా ఉండరు. కొంచెం పవిత్రంగా ఫీల్ అయినందున వారంతం అంతా కూడా నా వీపుకి ఐస్ పెడుతూనే ఉన్నా, నా వీపులో కొంచెం సమస్య ఉన్నందున అయినా పట్టించుకొని ఇక్కడ ఐస్ బ్యాగ్ని వీపు మీద పెట్టుకునే బోధించాల్సి వచ్చిన ఇక్కడికి వచ్చి దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేస్తాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అదే పని చేయమని. మీ ఆఫీసులో రోజు బాగోనందున తరువాత 24 గంటలు మీరు తిరుగుతూ ప్రజలను అవమానపరచడానికి లైసెన్స్ ఉందని అనుకోకండి. దానికో మంచి ప్రయత్నం చేస్తున్నాను సిస్టర్. నేను చెప్పింది రైటేనా? మనం మన చెడు ప్రవర్తనకు సాకులు చెబుతాం, అయితే ఇతరులకు సాకులు ఉండకూడదు. ఓకే, అలా చెప్పిన తర్వాత ముందుకు సాగుదాం. ఏమంటారు? చెప్పాలంటే మనం మళ్ళీ ఆరంభిద్దాం.
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొంచు సాత్వికమైన మనస్సుతో అటువాన్ని మంచిదారికి తీసుకొని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకుని ప్రతివాడును తాను చేయి పని పరీక్షించి చూచుకొని వలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. యాంప్లిఫైడ్ చెప్పేది నాకు ఇష్టం. ప్రతివాడును తన క్రూరమైన లోపాల భారమును తానే భరించుకొనవలెను. వేరుగా చెప్పాలంటే అతడు చెప్తున్నాడు, ఓకే ఇప్పుడు వినండి, మీరు ప్రజలతో డీల్ చేయబోతున్నారు, వాళ్ళు తప్పు పనులు చేయడం మీరు చూడబోతున్నారు. మీరు ఆత్మ సంబంధులైతే మీరు ఇలా దాన్ని హ్యాండిల్ చేయాలి. వారికి మీరు తీర్పు తీర్చకండి, విమర్శించకండి, మీ జీవితం నుంచి వారిని తీసివేయకండి, వారు బాగవడానికి సహాయం చేయండి. అది సాత్వికమైన ఆత్మతో మీ మీద దృష్టిని ఉంచుకుని. ఎందుకంటే ఎవరికైనా తీర్పు తీరిస్తే మీరు చివరికి అదే పనిని చేస్తారేమో స్వయంగా. మీరెన్నడూ చేస్తారని అనుకోనిది. మీకున్న ప్రతి బలహీనతను దేవుడు చూపించకూడదని ఎంతమంది అనుకుంటారు? ఆమేన్. చూడండి, ఇతరులకు ఎక్కువగా తీర్పు తీరిస్తే అప్పుడు వాళ్ళు మీలోని లోపాలను చూపించి ప్రతిస్పందిస్తారు. అందువల్ల మీ నోటికి తాళం వేసుకుంటారు ఇతరుల విషయంలో. మన ఆత్మిక పరిణతి స్థాయి ప్రజల పట్ల ప్రవర్తించే మన తీరులో తెలియవస్తుంది. మనం వారి పట్ల ఎలా ఉంటామన్నది దేవునికి అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి. నేను ఇప్పుడు చెప్పింది అర్థం చేసుకోండి. దేవునికి అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి మన ఆత్మిక పరిణతి స్థాయిని నిజంగా చూపించేది ప్రజల పట్ల మన ప్రవర్తనే అన్నది. చెప్పాలంటే ఇంకా ప్రత్యేకంగా మన పట్ల మంచిగా ప్రవర్తించని వారి పట్ల. దానిలో ఒక నిమిషం నానడం మంచిది. చూడండి, కాదు, వారి పట్ల మీరు మంచిగా ఉండే అర్హత వారికి లేదు. అయితే మీ శత్రువులను క్షమించమని యేసు చెప్పిన వచనాలను తీసి చూపించినా, మిమ్మల్ని దుర్వినియోగపరిచిన వారిని ఆశీర్వదించమని చూడండి, అది న్యాయం కాదు, అది సరైంది కాదు. అయితే ఆయన అంటాడు అలా చేయండి, ఎందుకంటే అది మీరు నాలా ఉంటారని తెలుపుతుంది. అది మీరు పరలోకమునందున్న మీ తండ్రి లాంటి వారని తెలుపుతుంది. నా కథ మీకు తెలుసు అనుకుంటా కనుక క్లుప్తంగా చెప్తాను. ఏళ్ల తరబడి నా తండ్రితో సంబంధం పెట్టుకోలేదు. ఆయనంటే అసహ్యం. అఫీషియల్ ప్రార్థన చేశాను, క్షమించాను అనే ప్రార్థన. ఆయనతో సంబంధం లేకుండా ఉన్నాను. ఆయన నుంచి వీలైనంత దూరంగా వెళ్ళిపోయాను. ఎప్పుడైనా క్రిస్మస్కి వేరే సెలవుల్లో వెళ్ళేదాన్ని. ఒక ఉదయం ప్రార్థిస్తూ దేవుణ్ణి అడిగాను, ఏం చేయమంటావు అని. దేవుణ్ణి అటువంటి విషయాలు అడిగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే అది ఆత్మికంగా వినిపిస్తుంది, కానీ ఆయన చెప్పేది మీకు నచ్చకపోవచ్చును. ముందేం చెప్పానో గుర్తుందా? మీరు కానీ దేవుడు చెప్పిన ప్రతిదీ వినకపోతే చివరికి ఆయన మీతో ఏమీ చెప్పకపోవచ్చును. మనం కావాలనుకున్నదే వినపడదు. అందుకని సరే, మా పేరెంట్స్కి వయసు అయింది, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు మా సిటీ సెంట్ లూయిస్కి 250 మైళ్ళ దూరంలో చిన్న టౌన్లో ఉండేవారు. అక్కడ మంచి డాక్టర్స్ లేరు. దేవుడు నా మనసులో ఉంచినట్లు అనిపించింది వాళ్ళని సెంట్ లూయిస్కి తీసుకురమ్మని, వాళ్ళకో ఇల్లు కొనిచ్చి వారు పోయేంత వరకు చూసుకోమని. నేనది అపవాది అన్నాను. నిన్ను గద్దిస్తున్నాను సాతానా, యేసునామంలో. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు నన్ను అలా చేయమంటాడంటే నమ్మలేను. ఆయన నన్ను అలా చేయమంటాడంటే నమ్మలేకపోయాను. అయితే తెలుసా, దేవుడు ఆయన మనసును మార్చుకోడు. అందుకని తర్వాత ప్రార్థించాలనుకుంటే అదే విషయం, ఆ తర్వాత ప్రార్థిస్తుంటే అదే విషయం.
చూడండి, మా వద్ద ఎవరికోసమో ఇల్లు కొనేంత డబ్బు లేదు. అలా చేస్తే మళ్ళీ మేము ఏళ్ల క్రితం ఆరంభించిన చోటుకే వచ్చేస్తాము. అందుకని చివరికి డేవ్కి చెప్పాను. ఆయన ఖచ్చితంగా కాదంటారని. ఆయన అన్నారు, దేవుడు చేయమని చెప్పింది చేయడం మంచిది. సరే, వాళ్ళకి తక్కువలో ఇల్లు కొందామనుకున్నా అది పనిచేయలేదు. మంచి ఇల్లు కొనాల్సి వచ్చింది. ఏదేమైతేనే పెద్ద కథని చిన్నది చేస్తూ వివరాలన్నిటినీ ఇప్పుడు చెప్పలేను. తెలుసా, నేనైతే అసలు నా తండ్రి అంత అభినందించినట్లు కూడా లేరు. లేదా తెలుసా, మా అమ్మ ఒకలా ఇలా ఉంది. నీకు తెలుసా, నేను నీ తల్లిని, నన్ను నువ్వు చూసుకోవాలి. వారిలో ఏ ఒక్కరికి ఏమీ చేయడానికి నా దగ్గర కారణమే లేదు. ఎందుకంటే వాళ్ళు నా కోసం ఎన్నడూ ఏమీ చేయలేదు, గాయపరచడం తప్ప. అయితే ఒక క్రిస్టియన్గా మీరు అందరిలా ఉండకూడదు. అందరూ వింటున్నారా? కమోన్, మీ కారు మీద ఆ చేపను పెట్టిన క్షణమే లేదా ఆ సిలువను మెడలో వేసుకోగానే మీరు ప్రకటిస్తున్నారు, నన్ను చూడండి, నేను లోకంలోని మిగతా వారి లాంటి దాన్ని కాను. ఇతరుల పట్ల ప్రేమ, దయ, మంచితనాన్ని చూపిస్తా. మీకు తెలుసా, ఏదేమైతేనే పెద్ద కథను చిన్నది చేస్తూ అది నా తండ్రి రక్షణకు ద్వారంగా మారింది. ఇప్పుడు ఆయన పరంలో ఉన్నారు. నేను అనుకున్నాను, చూడండి, నా తండ్రికి తెలుసు నేను ఆయనకు ఏమైనా చేయడానికి అసలే కారణము లేదని. ఒకసారి డేవ్తో కూడా చెప్పారు, చాలామంది నన్ను చంపేసేవారు, కానీ మీరెప్పుడూ నాపై ప్రేమే చూపించారని. చెప్తున్నాను, ప్రజలు బాగుపడటం చూసే అవకాశం మీకుంది. ప్రత్యేకంగా మిమ్మల్ని గాయపరిచిన వారు ఇప్పుడు మీ జీవితంలోకి తిరిగి అలాంటిదేదైనా జరిగి అబ్యూస్ చేయనివ్వమని సలహానివ్వడం లేదు, కానీ వచనం చేత వారి కోసం ప్రార్థించడానికి మీరు కావాలి. బ్లెస్ చేయడానికి, శపించడానికి కాదు. ఇక ప్రతి చిన్న స్థాయిలోనూ దాని అర్థం వారిని గురించి చెడుగా మాట్లాడకూడదన్నదే. మీకు తెలుసా, ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి ఎవరైనా వారిని గురించి ఎంత గొప్పవారు అని చెప్తుంటే వినడం ఎంత కష్టంగా ఉంటుందో. మీ నోరు మూసుకుని చూడండి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అనకుండా ఉండాలంటే అది ఎంత కష్టం, అవునా కాదా? సాత్వికంగా, సహనంగా అర్థం చేసుకుని ఉండండి. పాపం చేసి లోపాలుండి లేదా తప్పులు చేసేవారితో ప్రజలను విమర్శించడానికి బదులుగా వారు బాగవడానికి సహాయం చేయండి. ప్రేమను ఎలా చూస్తాం? అది కేవలం ఒక సందేశమేనా? పుస్తకాల్లో వ్రాసేదేనా? అదొక థియరీనా? అందరితో చెప్పే మాట మాత్రమేనా? ప్రజలను ప్రేమిస్తాం, ఐస్ క్రీమ్ని ప్రేమిస్తాం. తెలుసా ఏది? బేస్బాల్ అంటే ఇష్టం ఏమిటి? దేవుడు మాట్లాడే ప్రేమ ఏమిటంటే దేవుని యొక్క అగాపే, దేవుడు ప్రజలు ప్రేమిస్తున్నట్లు ప్రేమించడం అనేది పూర్తిగా వేరైన విషయం. అది వారు మన పట్ల ఎలా ఉంటారో చేస్తారో అన్నది కాదు. అది అంతకంటే గొప్ప దాని మీద ఆధారపడి ఉంది. లోకంలో చేయడం అత్యంత కష్టమైన వాటిల్లో ఒకటి ఏమిటంటే మన పట్ల మంచిగా లేని వారి పట్ల మంచిగా ఉండడం. అక్కడ సమతుల్యత ఉంది. నేను చెప్పినట్లు ప్రజల్ని అబ్యూస్ చేయనివ్వడం గురించి కాదు, లేదా మీపై అధికారం చేయమనో మిస్యూజ్ చేయమనో. దాని అర్థం మీకు ఎవరైనా ఏం చేసినా నాకు అనవసరం, వారి కోసం మీరు ప్రార్థించాలి. దేవుడు వారిని బ్లెస్ చేయాలని కూడా. అంటే దేవునితో నిజాయితీగా ఉన్నా అన్నాను, ఆయన బ్లెస్ చేయబడకూడదు, ఆయన బ్లెస్ చేయబడాలని ఎందుకు ప్రార్థించాలి? అయితే దేవుడు చూపించింది ఇదే. ఆయన ప్రజలను బ్లెస్ చేసినప్పుడు, మనం దేవుణ్ణి బ్లెస్ చేయమని ప్రార్థించినప్పుడు ఆయన ముందుగా వారిని బ్లెస్ చేసేది సత్యంతోనే. కనుక ప్రజలు బ్లెస్ చేయబడాలని ప్రార్థించినప్పుడు వాళ్ళు ముందుగా పొందేది నేరాభావం. చూడండి, మీరు వాళ్ళు ఎంత చెడుగా ప్రవర్తించారో నేరాభావం కలిగించాలనుకుంటారు. వాళ్ళు దాన్ని మీ నుంచి అసలు తీసుకోరు. కనుక శరీర కార్యాలతో అలా చేయడం మాని వారిని దేవుని వైపుకు తిప్పడం మంచిది. కమ్ ఆన్.
బైబిల్ చెప్తుంది సజీవ దేవుని హస్తాల్లో పడ్డం అంటే భయంకరమైన విషయం అని. ఆమేన్. అందుకని వారిని గురించి చెడుగా మాట్లాడడం మానండి. అందరికీ వాళ్ళు మీకేం చేశారో చెప్పడం మానండి. దేవునితో కలిసి పనిచేసి వారి జీవితంలో పునరుద్ధరణను చూడండి. ఒకవేళ అందరం మనకు అర్హత అయినది పొందితే అందరం పెద్ద సమస్యలో పడతామని తెలుసుకోవడానికి. కనుక ఇతరుల పట్ల మన ప్రవర్తనలో మన ప్రేమ కనిపిస్తుంది. మాట్లాడే విధానంలో వారిని గురించి ఎలా మాట్లాడతామో, వారిని గురించి ఎలా ఆలోచిస్తామో, మనం వారి కోసం ఏం చేస్తామో చేయమో అన్న దానిలోనూ. గలతీయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు ప్రజలు నిరంతరం ప్రేమలో నడవడంలోని ముఖ్యత్వంలోనికి తిరిగి తీసుకుని వస్తాడు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది ప్రేమంటే సహనం, దయ, మంచితనం, వినయం, సాత్వికత, మత్సరపడదు, ప్రతివానిలోని శ్రేష్టమైన దాన్ని నమ్మును అని. అందుకని ప్రేమ ఒక డైమండ్ అనుకోవడం నాకు ఇష్టం. తెలుసా, డైమండ్కి ఎన్నో ముఖాలు ఉంటాయి. వేరుగా చెప్పాలంటే దాన్ని వేర్వేరు వైపులకు తిప్పితే మీరు చూడగలరు. వేర్వేరు రంగుల్ని కూడా చూడగలరు. కొంచెం నీలంగా, మరి కొంచెం ఇది, మరి కొంచెం ఇంకోటి. ప్రేమ అలానే ఉంటుంది. దానికి అది తన్ని తాను వేర్వేరు విధాలుగా వర్ణిస్తుంది. కనుక ఇతరుల తప్పులను ప్రేమ సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ పదాన్ని మిస్ చేయకూడదు. సహించును. అర్థమైందా? దాని అర్థం ఒకవేళ మీరు ఎవరితో అయినా సంబంధంలో కానీ ఉంటే, ఎందుకంటే మీరు సంబంధంలో ఉండడానికి ఎవరు పరిపూర్ణంగా ఉండరు కనుక క్షమించండి. అయితే మీరు ఎవరితో సంబంధంలో ఉన్నా వారితో కానీ ఎక్కువ కాలం ఉంటే మొదట్లో చూడని విషయాలను మీరు చూడడం ఆరంభిస్తారు. అందుకనే చాలామంది పెళ్ళైనప్పుడు ఆశ్చర్యపోతారు. డేవ్, నేను 5 డేట్స్కి వెళ్ళాము, నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. చేసుకున్నాను. నేను ఆయనకి చెప్తాను, వెంటనే చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే చేసుకునేవారు కాదు. నా గురించి తెలిసిపోయేది. మీరు హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువ కష్టమయ్యేది. అయితే ఆయనకి సవాలంటే ఇష్టం. దేవుడు ఆయనకు భార్యని ఇవ్వాలని ప్రార్థించి అన్నారు. సహాయం అవసరమైన వారిని చూపించమని. ఆయన ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. ప్రార్థించే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే ఆయనతో ఏమైనా వాదిస్తా అంటారా? పాత అగ్ని ఇంకా ఉంది. అందుకనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ప్రేమ ఎప్పుడు కొంత త్యాగాన్ని కోరుతుంది. ప్రేమ ఖరీదైంది. అందుకనే అది మనకు కష్టమవుతుంది. దానికి కొంచెం సమయం, ప్రయత్నం, డబ్బు ఖర్చు పెట్టాలి. అయితే చూడండి, ఎప్పుడూ నిజంగా ప్రజలను ప్రేమించడంలో ఒకలాంటి త్యాగం అనేది ఉంటుంది. కమాన్. అయితే చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఎవరైనా బయటకు వెళ్ళగలిగి నాతో సహా మిగతా జీవితమంతా ఇతరులను ప్రేమించడానికి ఎక్కువగా వెచ్చిస్తే మీకెంత గొప్ప జీవితం ఉంటుందో దాన్ని మీరు నమ్మశక్యం కూడా కాదు. మనల్ని మనం సంతోషపరచుకోవడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం. మనం కానీ ఇతరులను సంతోషపరచడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే మనం మంచి విత్తనాన్ని నాటి మనం సంతోషంగా ఉండే పంటను మన జీవితంలోనికి తీసుకురాగలం. పూర్తి జీవితకాలంలో మీకోసం మీరుగా చేసుకోగల దానికంటే ఎక్కువగా దేవుడు 2 సెకండ్లు చేయగలడు. క్రీస్తు చేసినట్లుగా ఆయన మనల్ని మనంగా ఇవ్వమని అడుగుతున్నాడు. ఒక విత్తనంలా జీవితాలను విత్తమని. రోజు దేవుణ్ణి అడగండి, ఈరోజు నీకోసం ఏం చేయగలను? ఆ రోజు కేవలం రక్షణ పొందడానికి కావలసిన ప్రతిదాన్ని లిస్టుని ఉదయాన ఆయనకి ఇవ్వడం మానండి. కమాన్. కొంతమంది సభకు వచ్చారు. చూడదేవా, నాకు కానీ పదోన్నతి దొరక్కుంటే ఇలా ముందుకు వెళ్ళగలనని అనుకోను. చూడండి, అవును, వెళ్ళగలరు. వెళ్ళగలరు. నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడేలా చేస్తున్నాను. మీరు చేయవలసింది అంతా మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం మాని వేరే ఎవరినైనా చూసుకోండి. దేవుడు మీ గురించి చూసుకుంటాడు. తెలుసా, నా జీవితంలోనే నేను పరిష్కరించుకోలేని సమస్య ఉన్నప్పుడు ఎంతో విసుగొస్తుంది. అయితే దేవుడు ఇలాంటి వాటిలో ఒకదాన్ని పంపుతాడు. 1000 మంది ప్రజల సమస్యలో సహాయం చేయగలుగుతాను. అయితే నేను నా సొంత చిన్నదైన సమస్యను గురించి ఏమీ చేయలేను.
దేవుడు మనం అలా చేయడాన్నే చూడాలంటాడు. మీ గురించి మీరు కేర్ తీసుకోవడానికి బదులుగా మీరుగా ఆయన వైపుకి తిరగాలంటాడు. మీ సమయాన్ని ఇతరులను కేర్ తీసుకోవడానికి వెచ్చించండి. సహాయం చేయడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, ప్రార్థిస్తూ అవసరతలను తీరుస్తూ, నేను చెప్తున్నాను ఎలా అయినా నాకు అనవసరం, ఏదో ఒక విధంగా ఏం చేయాల్సి వచ్చినా మీకు ఏం కావాలో దాన్ని దేవుడిస్తాడు. తగ్గ సమయంలో ఏం కావాలో అది ఆయన్ని ఎవరూ ఆపలేరు. ఆమేన్. ఇతరుల రహస్యాలు చెప్పడం మరియు వారి పాపాలను తెలియచేయడం మానండి. అవును. సామెతలు 11:13 కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాచును. మీ పట్ల ఇతరులు ఎలా ఉండాలనుకుంటే మీరు వారి పట్ల అలానే ఉండండి. మీరు తప్పులు చేసినప్పుడు అందరూ వెళ్ళి అందరికీ చెప్తూ ఉండాలనుకుంటారా, లేక దాన్ని రహస్యంగా ఉంచాలంటారా? జవాబు రాలేదే. సామెతలు 18:6 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. ఎలా ఉంది మీకది? వేరుగా చెప్పాలంటే మనం గాని ఇతరుల రహస్యాలను చెప్తే సహజంగా అది చివరికి మనకు సమస్యను తెస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ముందుగా చూడు నేను చెప్పానని ఎవరికి చెప్పకూడదు. చూడండి, మనం చేసే అతిపెద్ద మూగ పని అదే. ఎందుకంటే వాళ్ళు ఎవరికో చెప్తారు. సరిగ్గా అలానే ఎవరికి చెప్పినా నేను చెప్పానని చెప్పకే. మీరు ఎవరికో చెప్పి ఇలా అంటున్నారు, నేను చెప్పానని ఎవరికి చెప్పకే. వాళ్ళు మరెవరికో చెప్పంటారు, నేను చెప్పానని ఎవరికి చెప్పకే. సామెతలు 25:9 నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. మత్తయి 18:15 ఈ అధ్యాయంలో ఎక్కువగా ప్రజలను క్షమించడం గురించి చెప్పబడింది. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతన్ను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విన్న ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. తరువాత ఇలా చెప్తుంది, అతను వినని ఎడల 2-3 వెంటబెట్టుకుని ఇప్పుడు వీలైనంత తక్కువ మందికి చెప్పమని. అయితే పూర్తి పాయింట్ అతన్ని సరిచేయడానికి ట్రై చేయడమే. అతడేం తప్పు చేశాడో దాన్ని గుర్తు చేసే స్థితికి అతన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం. ఇంకో 2 ఉదాహరణలు. 1 పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును. దాని అర్థం మనం ప్రజల తప్పులతో డీల్ చేయమని కాదు. దాని అర్థం ఏమిటంటే మనం వెళ్ళి అందరితో వ్యర్థంగా మాట్లాడకూడదు అని. ఎంతమంది ఇతరుల రహస్యాలు చెప్పకుండా ఉండడానికి కొంచెం పై స్థాయికి రావాలి? ఇక్కడ కొంతమంది నిజాయితీ కలవారు ఉన్నారు. ఆదికాండం 9:18-27 చాలా మంచి ఉదాహరణ. ఓడలో నుంచి వచ్చిన నోవహు కుమారులు షెము, హాము, యాపతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ 3 నోవహు కుమారులు. వీరి సంతానం భూమి అందంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోటను వేసెను. ఇప్పుడు ఇదంతా వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవనాన్ని తిరిగి ఆరంభిస్తున్నప్పుడు పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అంటే నగ్నంగా అతని గుడారంలో. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన 2 సహోదరులకు సంగతి తెలిపాను. మన తండ్రి ఏ స్థితిలో ఉన్నాడో చూడాల్సిందే. మత్తులో ఉన్నాడు. అతని ఒంటి మీద బట్టలు లేవు. అతడంత తెలివైనవాడు కాడు. అప్పుడు షేమును, యాపెతును వీళ్ళిద్దరూ తెలివైనవారు. వస్త్రం ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి కనుక వాళ్ళు దాన్ని చూడలేదు. వాళ్ళు ఆయన గౌరవించారు. మరొకడు అలా చేయలేదు. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అన్ను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును.
దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారముల్లో నివసించును, అతని కనాను దాసుడగును అనెను. అంటే చూడండి, పాత నిబంధన అవును, అయితే తండ్రి తప్పును తెలియచేసిన కొడుకు చివరికి శాపం క్రింద జీవించాడు. అయితే తండ్రి తప్పుని కప్పిన ఇద్దరు కుమారులు చివరికి ఆశీర్వదించబడ్డారు. అది పాత నిబంధన అయినా కొత్తదైనా ఖచ్చితంగా మన జీవితాల్లో అదే జరుగుతుందని నాకు తెలుసు. మీ జీవితంలో నిజంగా ఆశీర్వదించబడాలంటే, లేదా నేనైనా సరే, అప్పుడు అలా చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఎంతమందికి తెలుసు ఈనాడు మీ రహస్యాలను దాచిపెట్టేవారు ఎవరైనా దొరకడం ఎంత కష్టమో అని? అంటే చాలామంది లేరు, వాళ్ళకు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళని పూర్తిగా పూర్ణంగా నమ్మగలమని చెప్పగలిగేవారు. మీకు గాని ఒకరుంటే అదెంత విలువైన కానుక. దాన్ని మీరు అభినందించాలి. ఇప్పుడు గుర్తుంచుకోండి, విత్తిందే కోస్తామని. కనుక అలాంటి ఫ్రెండ్స్ కావాలంటే మీరు అలాంటి ఫ్రెండ్లానే ఉండాలి. ఆమేన్. ఆల్ రైట్. ఇప్పుడు మనం ఇతరుల సమస్యల గురించి విన్నప్పుడు గర్వం లేకుండా చేయాలనుకుంటాం. ఎందుకంటే ఇలా అనుకోవడం చాలా ఈజీ. చూడు, నేను అలా ఎప్పుడూ చేయను అని. మనం ఎవరి తప్పులనో లోపాలనో విన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎంత ఘోరమనేది ఆలోచించకుండా ఉండడం కష్టం. అలాగే మనం స్థిరంగా ఒప్పుకుంటామని వాళ్ళు చేసింది మనం ఎన్నడూ చేయమని. మిమ్మల్ని ఆశ్చర్యపరుచుకున్నారా? ఎన్నడూ చేయరనుకున్నది ఏదైనా చేశారా? నాకు అవన్నీ చెప్పకండి, నాకొద్ది సగం. కమాన్, ఇలా అంటే మీకు అద్భుతం కావాలా? దాన్ని ఇక్కడ పైకి తీసుకురాగలరా? ఆధిక్యపు భావాలను మనం అవాయిడ్ చేయాలి. ఆమేన్. ఎవరైనా ఏదైనా బుద్ధిహీనమైంది చేయడం చూస్తే ఎన్నడూ ఇలా అనకండి, నేను అలా ఎన్నడూ చేయను. మీరైనా వచ్చిన, దేవా నువ్వు నాకు అలా చేయకుండా ఉండేలా దయను కృపని ఇవ్వు, వాళ్ళు బాగవడానికి నన్ను నువ్వు యూజ్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఆల్ రైట్. సంతోషంగా ఉంది ఎవరో ఒప్పుకుంటున్నందుకు. స్వయం నీతి వైఖరి ఉందనే గర్వాన్ని వదిలివేయండి. దేవునికి స్వయం నీతి వైఖరి అంటే నచ్చదనుకుంటాను, బహుశా అన్నిటికంటే ఎక్కువగా. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం దేవునితో నీతిగా చేయబడ్డాము. మనము దేవునిలో నీతి అగునట్లుగా పాపమే ఎరుగని ఆయన పాపముగా ఆయను. అయితే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి 3లో చెప్తాడు, అందమైన అధ్యాయం అన్నాడు. చూడండి, ఎవరికైనా గర్వంగా ఉండే హక్కు ఉందంటే అది నేనే. ధర్మశాస్త్రమును చదివాను, ఆ విషయం నా పరిసయ్యుడనై అలా ఫలానా విషయాలన్నీ అతడు అన్నాడు, ఇవన్నీ పెంటతో సమానము. ఆయనను ఆయన పునరుద్ధానపు బలముతో పోల్చి చూస్తే అని. పౌలు అన్నాడు, నేను ఇప్పటి వరకు చేసినవి లేదా తెలుసుకున్నవి లేదా ఎంత ఆత్మికంగా ఉన్నానన్న దానిలో ఎలాంటి విలువను వెలను చూడాలని అనుకోవడం లేదు. క్రీస్తులో నేను ఎవరన్న దానిలోనే నాకు విలువ వెల ఉన్నాయి. నేను చెప్పగలను, మనలో ఎవరము కేవలం యేసుక్రీస్తులో ఎవరన్న దానికి మించి విలువైన వారము కాము అని. నేను ఈరోజు ఇక్కడ నిల్చుని బోధన చేస్తున్నందున నన్ను మీకంటే రవ్వంత కూడా మెరుగైన దానిగా చేయదు. ఆమేన్. లంచ్ టైంలో ఎవరితోనో మాట్లాడుతున్నాను. అసలైతే వాళ్ళు నాకంటే మీటింగులకు ముందు వస్తారు. నా బట్టలు ట్రక్స్లో వస్తాయి, అందుకని కొన్నిసార్లు వాటిని స్టీమ్ చేయాలి లేదా ప్రెస్ చేయాలి. అలాంటి నా విషయాలన్నిటిని ఆమె చూసుకుంటుంది. ఆమె అందే, నిన్ను మీ బట్టలు స్టీమ్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఏమిటో తెలుసా, దేవుడు చేయమన్నది చేస్తుంటే మీకు సంతోషంగా ఉంటుంది. వేరే ఎవరో చేసేది చేయడానికి ట్రై చేసినట్లు ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే లోకం దేవుడు చేయమని చెప్పిన దానికంటే అది ఎక్కువ ముఖ్యమైనదని అనుకుంటుంది. కనుక ప్రజలు దేవుని అడుగుతూ ఉంటారు, మీకు అదెలా అనిపిస్తుంది? జాయిస్ బోధిస్తుంటే మీరు బోధించడం లేదు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చాలా ఏళ్ల క్రితం ఏమనంటే, నీకు చేయమని ఇచ్చింది నువ్వు చేస్తే అప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఆమెకు చేయమని చెప్పింది చేయడానికి ట్రై చేస్తే అప్పుడు సంతోషంగా ఉండలేవు.
ఇతరులు చేసేదేదో చేయడానికి ట్రై చేస్తే మీరు సంతోషంగా ఉండలేరు. దేవుడు ఇక్కడే ఉండడానికి అభిషేకించుకుంటే నమ్మండి, మీరు ఇక్కడ పైన ఉండాలనుకోరు. ఎందుకంటే దీనికి ఒకటి కంటే ఎక్కువ వైపులున్నాయి. ఇది నేను చేసే దానిలో కేవలం ఒక అతి చిన్న పని. మీ ముందే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ మందికి మీకు మీరు చేసే దాని గురించి అభిప్రాయాలు ఉంటాయి. ప్రతిదాన్ని గురించి ఏం వేసుకుంటారో, మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో ఊహించని ప్రతిదాన్ని గురించి. అందుకని వెనుక ఉండడంలో సంతోషించండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని అక్కడే ఉంచితే, ప్రజలు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్తారు మీరెవరో తెలియకుంటే. ఆమేన్. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరెవరో దేవునికి తెలుసు, మీరేం చేస్తున్నారో ఆయనకి తెలుసు. మిగతా వారందరిలానే మీ ప్రతిఫలము ఉంటుంది. చెప్పేది వినండి, మీ బాధ్యత అంతా దేవుడు మీకిచ్చిన భాగాన్ని చేయడమే. మిమ్మల్ని మరెవరితోనో పోల్చుకోకండి, వేరే ఎవరితోనో పోల్చుకోకండి. దేవుడు చేయమని ఇచ్చింది చేయండి, అది ముఖం మీద చిరునవ్వుతో చేయండి. ఆధిక్యత యొక్క భావాలు. లూకా 18:9-14. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. చూడండి, అదే జరుగుతుంది. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి ఇలా ప్రార్థించెను. యాంప్లిఫైడ్ చెప్పేది, నాకిష్టం. పరిసయుడు తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే దేవుని ప్రార్థించడం లేదు, తన్ను తాను మెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనో, ఇతర మనుషుల వలనైనో, ఈ సుంకరి వలనైనో ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. అయితే సుంకరి దూరంగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపి ఆయన నన్ను కరుణించమని పలికిన అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. కనీసం రోజుకు 6-7 సార్లు నేను ఇలా అంటాను, దేవా, నువ్వు లేకుండా నేనేమి కాను, నువ్వు లేకుండా ఏమి కాను. మనం అంతా క్రీస్తులోనే, ఆయన లేకుండా మనమేమీ కాము. మీరు ఎందులో మంచిగా ఉన్నా దానిలో మంచిగా ఉంది, ఎందుకంటే దేవుడు అలా చేసినందునే. అందుకని ఎవరినైనా తక్కువగా చూడడం, ఎవరైతే ఎందులో అయినా మీలా మంచిగా లేకుంటే అది పిచ్చితనం. పౌలు అన్నాడు, చూడండి, నేను మీ అందరికంటే ఎక్కువ శ్రమ చేశాను, అయితే పనిచేసింది నేను కాదు, నా ద్వారా దేవుని కృపే పనిచేస్తుంది. అదే పని చేసింది. దేవుడు కృపనిచ్చి చేయమన్న దాన్ని మాత్రమే చేయగలం. ఒకవేళ వేరెవరికంటే అయినా కొంచెం మెరుగ్గా ప్రవర్తిస్తే గుర్తుంచుకోవాలి, పరిపూర్ణతకు చాలా చాలా దూరం ఉన్నామని. 1 కొరింథీ 10:12 నాకు ఇష్టం. నా పాయింట్ని చెప్పడానికి ఒక కథను చెప్తా. తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. అది ఎంతో మంచి వచనం. దాని అర్థం, ఎవరి బలహీనతలను గురించైనా వింటే మీరు ఇతరుల కంటే మెరుగైన వారు అనుకుంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే దేవుడు మీ తప్పుల్లో ఒకదాన్ని చూపించగలడు. దేవుని బలమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి, అది మంచి సలహా. మనంగాని లోబడుకుంటే దేవుడు అలా సంతోషంగా చేస్తాడు. ఓకే, మీకో కథను చెప్తాను. మీరు ఎవరికైనా ఎప్పుడైనా సాక్ష్యం చెప్పి ఆ తర్వాత రోజే తిరిగి బయటకు వస్తామని చెప్పిన సాక్ష్యంలోనికే పడ్డం జరిగిందా? ఎవరికైనా ఎన్నడైనా అలా జరిగిందా? అలా ఎందుకని ఆశ్చర్యపోయారా? అది అపవాది అంతే. చూడండి, ఇప్పుడు ఇది నా పాత కథల్లో ఒకటి, చాలా కాలంగా చెప్పలేదు. కొంతమందికి ఏం చెప్తున్నానో కూడా తెలియదు, ఎందుకంటే అది పెన్నీ హోస్ని గురించిన కథ. ఎంతమందికి దాన్ని ధరించడం గుర్తుంది? ఓకే, అవన్నీ కూడా భయంకరంగా ఉండేవి కదూ. అవి నరకం నుంచి అయి ఉంటాయి, నాకు తెలియదు ఎందుకు. మనం అంటే తర్వాత మనకు టాప్ పెన్నీ హోస్ కంట్రోల్ ఉండేది. అంటే మీరు వాటిని వేసుకోవడానికి చేసే పని చాలు, ఆ రోజంతా అలసిపోయేలా చేయడానికి. మీకు తెలుసా,
చాలా ఖరీదైనవి కూడా, అందుకని వీలైనంత ఎక్కువగా అవి ఉండేలా చూసుకునేవాళ్ళు. మీరు ఏమాత్రం వాటిని వేసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వేలుగోరు గాని అందులోకి వెళితే అది ఒక రన్నర్ వచ్చేసేది. అప్పుడు వాటిని వేసుకోలేరు. నేనైతే ప్రధాన్ గురించి మాట్లాడతాను. సారీ. తెలుసా, నేను సెమినరీకి వెళ్ళలేకపోయాను. పరిశుద్ధాత్మ స్కూల్కి మాత్రమే వెళ్ళగలిగాను. అందుకని ఆయన నాకు పచారీ కోట్లోనూ బాత్రూమ్స్లోనూ విషయాలను బోధించాడు, తెలుసా, అలాంటి చోట్లలో. అందుకని డేవ్ నేను ఆ కపుల్స్ని డిన్నర్కి తీసుకుని వెళ్ళాం. వాళ్ళేమీ ఎక్కువగా తీసుకోలేదు కనుక వాళ్ళని బ్లెస్ చేయాలనుకున్నాం. వాళ్ళని ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాం. స్త్రీలు చేసినట్లుగానే ఆమె నేను కలిసి బాత్రూమ్కి వెళ్ళాం. అదంతా వింతగా ఉంటుంది. ఒకవేళ డేవ్ లేచి మరొక ఆయనతో అంటే మీరు బాత్రూమ్కి వెళ్తారా అని. అదెంత గూఫీగా ఉంటుందో ఆలోచించండి. అయితే స్త్రీలు మీరు బాత్రూమ్కి వస్తారా? మనం అది మంచిదే అనుకుంటాం, లేచి కలిసి వెళ్తాం, అక్కడ మాట్లాడుకుంటాం, తెలుసా అది. సరే, ఏదేమైతేనే ఆమె ఒక స్టాల్లో, నేను మరో దానిలో ఉన్నాం, మాట్లాడుతున్నాం, ముందు వెనుక. సరే, తిరిగి బట్టలు వేసుకునే క్రమంలో నా వేలు అందులో నుంచి వెళ్ళింది. నేను అన్నా, ఓ లేదు, మళ్ళీనా? ఆమె అంది, ఏమైంది? నేను ఈ వారంలో నేను చింపిన ఇది రెండోదో లేక మూడోదో అన్నా. అందుకు ఆమె, మీకు తెలుసా, నేను దానికోసం ప్రార్థిస్తాను అంది. ఇంకా అంది, ఒకే జత నాకు 6 నెలలు వచ్చాయి. ఇప్పుడు నేను ఇంప్రెస్ అయ్యానని మీకు చెప్తున్నాను. నేను విశ్వాసపు స్త్రీని అని అనుకున్నాను. అయితే నేను ఎన్నడూ దానికోసం ప్రార్థించలేదు. అలా నాకెన్నడూ జరగలేదు దానికోసం ప్రార్థించడం. సరే, ఏదేమైతేనే నేను ఒకలా చెడుగా ఫీల్ అయ్యాను, తెలుసా. అంటే వావ్, నేనిక్కడ దాన్ని మిస్ చేశాను. సరే, ఆమెని కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆమె నాకు జరిగిన వింతైన విషయం తెలుసా. ఏమిటది అన్నానా? ఆమె నేను మీకు చెప్పాను కదా 6 నెలలు అవి ఉన్నాయని. అయితే ఆ 2వ రోజునే వాటిలో రన్నర్ వచ్చింది. అప్పుడు చూడండి, నేను ఒకలా అంటే దేవుణ్ణి అడిగాను, ఇప్పుడు ఆమెకలా ఎందుకు జరిగింది అని. ఎందుకంటే ఆమె డంబాలు పలుకుతుంది అని ఆయన అన్నాడు. దాని నుంచి నేను ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకున్నా. వెంటనే అక్కడే బాత్రూంలో దాని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకున్నా. పందెం కాస్తాను, మీరు ఆ సెమినరీని నేర్చుకోలేరు. అయితే నేను మంచి పాఠాన్ని నేర్చుకున్నా. థియాలజీలో 3-4 PhDలు ఉన్న ఎవరైనా నేను పూర్తిగా టెంకని అనుకుంటారు, తెలుసా. అది నాకు పనిచేస్తుంది. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ స్కూల్కి వెళ్లాల్సి ఉంది? మీరు ఎక్కడుంటే అక్కడే నేర్చుకోవాలి. అందుకని దేవుడు నాకు బోధించాడు, మీ సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఒక సమయం, ఇవ్వకుండా ఉండడానికి ఒకటి ఉంటుందని. ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు గర్వంతో నిండి ఉండకుండా ఎప్పుడు సాక్ష్యాన్ని ఇస్తున్నామా అన్నదానిలో. అయితే మనం నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నామని, అలాగే ఇచ్చే వ్యక్తికి మనం సహాయం చేయడానికి ట్రై చేస్తున్నామని. ఉదాహరణకు, మీరెవరితో అయినా ఉండి వాళ్ళ కళ్ళు ముక్కు ఎర్రగా ఉండి విపరీతంగా దగ్గుతూ ఉంటే వాళ్ళిలా అంటే, మ్యాన్, అంతటా ఉన్న ఆ ఫ్లూ బగ్ నాకు అంటుకుంది అని. అప్పుడు అది ఇలా అనే సమయం కాదు, తెలుసా. అపవాది గత వారంలో దాన్ని నా మీద వేయాలని ట్రై చేశాడు. నేను ప్రార్థించాను కనుక జబ్బు పడలేదు. అది ఆ వ్యక్తిని మంచిగా ఫీల్ అయ్యేలా చేయదు. అది వారిని, తెలుసా, వారిని ప్రోత్సహించదు. వాళ్ళకి అసలు విశ్వాసమే లేనట్లు ఫీల్ అయ్యేలా చేస్తుంది. నాలో లోపం ఏమిటి అని. కనుక ప్రజలకు మన విజయాలను గురించి చెప్పినా కొన్నిసార్లు దాన్ని మన నుంచి దొంగిలించడానికి శత్రువుకు ద్వారాన్ని కూడా తెరవగలదు. మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి భయపడేలా చేయడం లేదు. అయితే చెప్తున్నాను, నేను అది నేర్చుకున్నాను. అందులోనూ మనం గర్వాన్ని చూపించగలము అని. ఎవరో వారికి ఎందులోనో పదోన్నతి వచ్చిందని చెప్తే అది దానికోసం మీరు ప్రార్థించాలని దేవుడు చూపించినదైతే
ఇలా అనక్కర్లేదు దానికోసం ప్రార్థించాను అని. వాళ్ళని ముందుకు సాగాది దేవుడే అని తెలుసుకుని. ఈరోజు నిజంగా సంతోషంగా ఉండడానికి ఒక రహస్యాన్ని చెప్తాను. రెడీయా? మిమ్మల్ని సంతోషపరచుకోవడం మానండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. కాదు, జవాబిదే. దేవుణ్ణి మరియు ప్రజలను ప్రేమించితే ఆనందం వస్తుంది. మీరు నిజంగా మీరుగా ఆనందాన్ని పొందుతారు ఇతరులను సంతోషపరచడానికి సమయాన్ని వెచ్చిస్తే. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.